హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన ఛానల్లో నేను అప్పుడప్పుడు జనరల్ వీడియోస్ కూడా చేస్తుంటాను, మీకు తెలుసు. ఇది కూడా అలాంటిదే. దిస్ ఇస్ అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ. బొద్దింకలు ఏంటి, జలపూర్ గటర్ బొద్దింక అంటారు ఏంటిది, వీటి గురించి ఏంటి, పార్టీ ఏంటి, మీరు విని ఉంటారు. ఇది చాలా న్యూస్లో ఉంది, ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు నాకంటే యాక్టివ్గా ఉంటారు. ఇది పొలిటికల్ పార్టీనా లేకపోతే జస్ట్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామా ఏంటి, దీని సంగతి ఏంటో మీకు జనరల్గా కొంచెం సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం, నా అభిప్రాయం కూడా చెప్తాను. మీకు దీని గురించి చాలా తెలిసి ఉంటాయి విషయాలు చాలా, ఎందుకంటే దిస్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ జన్ జీ ఇనిషియేటివ్. మన ఛానల్ ఎక్కువ చూసేది జన్ జీ కాబట్టి నేను దీని గురించి పెద్ద కొత్త విషయాలని చెప్పను, జనరల్గా నా అభిప్రాయం చెప్తాను. బేసిక్గా ఇది ఎలా స్టార్ట్ అయిందో మీకు తెలుసు. రీసెంట్గా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక కేసు సందర్భంగా, అంటే కోర్టులోనే ఓవరాల్గా, అంటే అప్పుడు కొన్ని వ్యాఖ్యానం చేశారంటే కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు కాక్రోచెస్ లాగా ఉన్నారు అని చెప్పి అన్నాడు. దాంతో కొంచెం రియాక్షన్ వచ్చింది. అయితే ఆయన దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను అందరినీ అనలేదు, మీడియాని లేకపోతే లాయర్లని అన్ఎంప్లాయిడ్ని ఎవరిని అనలేదు, ఉద్దేశించి అనలేదు. ఇది జనరల్గా ఏంటంటే వీళ్ళు కొంతమంది పని పాటలు లేని వాళ్ళు ఆర్టీఏ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు గాను, లాయర్లు గాను ఇలా మారిపోయి, అంటే వాళ్ళు నకిలీ వాళ్ళు ఎవరైతే ఇలా నకిలీ రోల్స్లో వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి అన్నాను అని అన్నాడు. కానీ ఆ కామెంట్ మాత్రం గుచ్చుకుంది, ఎందుకంటే దేశంలో నిరుద్యోగం అనేది విపరీతంగా ఉంది. నిరుద్యోగంలో బోల్డ్ ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని అభిజిత్ దిప్కే అనే ఒక ప్రస్తుతం యుఎస్లో ఉన్నాడు, 30 years old యంగ్ మ్యాన్. అతను ఈ కాక్రోచెస్ గురించి అతను ఏం ట్వీట్ పెట్టాడో, ఇన్స్టాగ్రామ్లో పెట్టాడో, మొత్తం మీద ఏమన్నా అంటే ఇఫ్ ఆల్ ది కాక్రోచెస్ గెట్ టుగెదర్ అని పెట్టాడు. సో ఇలాంటి కాక్రోచెస్ అయితే అన్ఎంప్లాయిడ్ వాళ్ళ గురించి మాట్లాడాడు, వాళ్ళందరూ కలిస్తే ఏమవుతుంది అని చెప్పి అతను ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాడు. ఇలాగే పార్టీ లాగా పెట్టి, అంటే ఒక ప్యారడీ అనుకోండి, ప్యారడీ అకౌంట్స్ ఉంటాయి కదా అన్నిటికీ, అలాగే ప్యారడీ అకౌంట్ లాగా బీజేపీ లాగా సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి ఫ్లోట్ చేశాడు. ఫ్లోట్ చేస్తే దానికి ఎంత మంచి రియాక్షన్, మంచి అంటే ఎంత బ్రహ్మాండమైన క్రేజీ రియాక్షన్ వచ్చిందంటే అది గూగుల్ ఫామ్స్ కూడా పెట్టాడు. అతను మా పార్టీలో చేరండి మీరు అని చెప్పి గూగుల్ ఫామ్స్ కూడా పెట్టాడు. అంటే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అనే కాదు, అన్ఎంప్లాయిడ్ యూత్లో ఫ్రస్ట్రేషన్ ఉంది చెప్పాను, కానీ జనరల్గా యూత్లో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఏంటంటే ఈ ట్రెడిషనల్ పాలిటీషియన్స్ చేసే పద్ధతులు, వాళ్ళంత పబ్లిక్గా చేసే అవినీతి అనండి, లేకపోతే ఫ్లోటింగ్ ఆఫ్ రూల్స్ని అతిక్రమించడం. అంటే పాలిటిక్స్, మన పొలిటికల్ సిస్టమ్ చాలా కుళ్ళిపోయి కూడా ఉంది. సో దీని విషయంలో చాలా యూత్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది, ఫ్రెష్నెస్ వాళ్ళు కోరుకుంటున్నారడానికి ఉద్దేశం. అందుకే అతను పెట్టిన దానికి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫాలోవర్స్ ఎంత పెరిగిపోయారంటే ఇప్పుడు 2 కోట్లు దాటి 2 crores దాటిపోయారు. మీకు బీజేపీ మన రూలింగ్ పార్టీ, చాలా పాపులర్ పార్టీ, మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో వాళ్ళే రూలింగ్లో ఉన్నారు. మొన్న కూడా రీసెంట్గా కూడా ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా గెలిచారు. కానీ వాళ్ళ బీజేపీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాళ్ళకున్న ఫాలోవర్స్ ఎంతమంది అంటే 90 లక్షలు మాత్రమే. ఇది కొత్తగా పెట్టిన పార్టీ కాదు, ఇది పార్టీ కాదు, ఇట్స్ నాట్ ఏ పార్టీ యాక్చువల్లీ. ఈ కొత్తగా పెట్టిన ఈ ఒక సోషల్ మీడియా ఫోరం అంటే కరెక్ట్ వేదిక, దీనికి 2 కోట్ల మంది ఫాలోవర్స్ అయిపోయారు ఆల్రెడీ. 2 కోట్ల మంది ఫాలోవర్స్ అయిపోయారు. ట్విట్టర్లో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. సాధారణంగానే పొలిటికల్ పార్టీస్ ఉలిక్కి పడతాయి, రూలింగ్ పార్టీ ఇంకా గట్టిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి వీళ్ళు ఏదో ఒక ఉద్యమం లేవదీస్తున్నారు, ఇది చాలా ప్రమాదకరం, దీన్ని మొగ్గలోనే తుంచాలి, షుడ్ బి నిప్డ్ ఇన్ ద బడ్ అని చెప్పి వాళ్ళు భావించి ట్విట్టర్ హ్యాండిల్ ఆల్రెడీ బ్లాక్ చేశారు. దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీకి ఇదిగా ఉందని చెప్పి ట్విట్టర్ హ్యాండిల్ని ఆల్రెడీ నిషేధించారు. ట్విట్టర్ అంటే ఎక్స్లో దానికి మీద వాళ్ళకి రాసి దాన్ని ఇన్స్టాగ్రామ్ అనేది చేయలేదు. కానీ ఆ అభిజిత్ దిప్కే అని అతను చెప్పింది ఏంటంటే, అతను యుఎస్లో ఉంటాడు, అది యుఎస్ నుంచి క్రియేట్ అయినది కాబట్టి చేయలేదు, లేకపోతే అదేనా చేయొచ్చు, ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే చేయొచ్చు, బట్ బ్యాన్ చేయలేదు కానీ హ్యాండిల్ ఇన్స్టాగ్రామ్. బట్ చాలాసార్లు హ్యాక్ చేసే ప్రయత్నం జరిగింది, ఎన్నోసార్లు పాస్వర్డ్ మార్చాల్సి వచ్చింది అని కూడా చెప్పాడు. సో ఇది పరిస్థితి. అదొక్కటే కేవలం రూలింగ్ బీజేపీ పార్టీనే కాదు, మిగతా పార్టీలు కూడా ఉలిక్కిపడతాయి. ఎందుకంటే ఇలాంటివి వస్తే అందరి కూడా చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. ఇందుకే దీంట్లో ఎవరు చేరొచ్చో చెప్తాను నేను. దీంట్లో
మీరు చేయాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటంటే మీరు అన్‌ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అన్‌ఎంప్లాయిడ్ అంటే మీకు ఉద్యోగం లేకపోవడం కాదు. మీరు కావాలని ఉద్యోగం చేయట్లేదు. మీరు ఉద్యోగం చేయట్లేదు. అంటే ఒకరి కింద పనిచేయడం మీకు ఇష్టం లేదు. అలాంటి వారు చేరొచ్చు. మీ చాయిస్తోనో లేకపోతే పరిస్థితుల వలన మీకు ఉద్యోగం లేకపోతే మీరు ఉద్యోగం అన్‌ఎంప్లాయిడే చేరాలి. లేజీ ఉండాలి. లేజీ అని మీ మీద ముద్ర పడాలి. అంటే మీరు ఏమైనా మీకు కొన్ని భావాలు ఉండొచ్చు, కానీ మీ పెద్దలు కానీ సమాజం కానీ మీ మీద ఒక బద్ధకస్తుడు లేజీ ఫెలో అని ముద్ర వేస్తే వాళ్ళు కూడా లేజీగా ఉండాలి. అంటే ఇక చాలా క్రేజీగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో మీరు 11 గంటలు ఉండాలి. అంటే మీరు ఎప్పుడూ ఫోన్ మీద ఉండాలి అనేది కూడా ఒక కండిషన్. నాలుగోది ప్రొఫెషనల్ ర్యాంటర్ అయి ఉండాలి. అంటే మీ గళం ఎత్తి మీ ఫ్రస్ట్రేషన్ని మీరు చెప్పగలిగి ఉండాలి. ఈ 4 ఉంటేనే మీరు పార్టీలు చేరగలరు. అంటే అవి ఖచ్చితంగా ఉండాలి కదా, బట్ జనరల్గా ఇవి పెట్టారు, ఈ రూల్స్ పెట్టారు. తర్వాత వీళ్ళ మేనిఫెస్టో ఒకటి ఉంది. మేనిఫెస్టో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇది మామూలుగా ఇప్పుడు జనరల్గా మనకు కలిగే ఫీలింగ్స్ ఏంటంటే ఏంటి అబ్బా ఈ సిస్టమ్ ఇలా ఉంది, ఈ సిస్టమ్ మారితే బాగుంటుంది, దీంట్లో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఇన్ని చెడులు ఉన్నాయి అని ఒక మన ఫీలింగ్ ఉంటుంది కదా. అలాంటివి ఏంటంటే జడ్జిలకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదు. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. సో అది వాళ్ళకేదో ఒక ప్రయోజనం చేకూర్చినట్టు కదా జడ్జిలకి. సో ఇలాంటిది ఉండకూడదు అనేది ఒక రూల్. తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్ ఉంది, కానీ అది ప్రాపర్గా అమలు కావట్లేదు. దానికి ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి దాంట్లో. సో ఎవరన్నా పార్టీ స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. ఎవరన్నా పార్టీ ఫిరాయిస్తే 20 ఏళ్ళ వరకు మళ్ళీ పాలిటిక్స్లో రాకూడదు. 50% ఉమెన్ రిజర్వేషన్ ఉండాలి, 33% కాదు. సీట్లు పెంచాల్సిన పని లేదంటారు. ఇదేంటంటే కేవలం ఉమెన్ ఆకర్షించడం కోసం పెట్టింది. 50% ఉండాలని ఉమెన్ కూడా కోరుకోరు. అంటే అంతమంది రెడీగా లేరు పాలిటిక్స్లో టు టేక్ ఎ ప్లంజ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఉమెన్ రాకూడదని కాదు, అంటే జనరల్గా అదే కదా. ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్లో ఉమెన్ ఇంకా అంత యాక్టివ్ కాలేదు. దట్ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా. తర్వాత ఈ మీడియా సంస్థలు ఈ కార్పొరేట్ వాళ్ళు బిగ్ కార్పొరేట్స్ చేతిలో ఉండకూడదు. అదానీ అంబానీ లాంటి వాళ్ళ చేతిలో ఉన్న మీడియాస్ని బ్యాన్ చేయాలి. సో మీడియా కూడా అలాగే తయారవుతుంది కదా. మీడియా ఎక్కువగా అన్నీ వాళ్ళే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మీడియాను దక్కించుకుంటున్నాయి. అది కూడా ఒకటి కారణం. తర్వాత ఎవరికి అంటే లెజిటిమేట్గా ఓటర్గా ఉండాల్సిన వాళ్ళు, అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఓటర్స్గా ఉండాల్సిన ఓటు తీయకూడదు. తీస్తే ఆ ఎలక్షన్ కమిషనర్ని యూఏపీఏ అంటే యాంటీ టెర్రర్ లా కింద అతని మీద కేసు బుక్ చేయాలి. అంటే ఎవరికైతే అనర్హత ఉందో, ఎవరైతే దేశంలో పౌరులు గారో వాళ్ళకి ఓటు హక్కు ఇమ్మని వీళ్ళు అడగట్లేదు. ఎవరికైతే అర్హత ఉందో పౌరుల్లో, వాళ్ళు దేశ పౌరులు పూర్తిగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి ఆ అధికారం ఉందో వాళ్ళ ఓటు హక్కు లాక్కోకూడదు. ఇలాంటి జనరల్గా ఇప్పుడు జరుగుతున్న వాటి మీద పెట్టుకుని అవి వాళ్ళ ఎజెండాగా పెట్టుకుని ఈ పార్టీ పెట్టారు. ఈ పార్టీ అవసరం ఉందా? ఉంది, డెఫినెట్గా ఉంది అన్నట్టు. ఇది పార్టీ కాకపోవచ్చు. నేను ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో నాకు ఒక మాస్టర్స్ డిగ్రీ ఉంది. సో జర్నలిస్ట్గా కూడా నేను పనిచేశాను. ఎక్కువ స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిచేసిన ఒక దశాబ్ద కాలం పాటు నేను వార్తాపత్రికలు ఉన్నాను కాబట్టి ఆ రాజకీయాల వాసన ఉంటుంది నాపై. సో ఇది ఉండాలి. ఎందుకంటే మేము పొలిటికల్ సైన్స్లో ఏం చదువుకున్నామంటే పొలిటికల్ పార్టీస్ ప్రెషర్ గ్రూప్స్ అని ఉంటాయి. ప్రెషర్ గ్రూప్స్ అనే వాటికి సరైన తెలుగు మాట లేదు. ప్రెషర్ గ్రూప్గా పని చేయాలి. ఇలాంటివి ప్రెషర్ గ్రూప్గా పని చేయాలి. పొలిటికల్ పార్టీ అవసరం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాగా స్టార్ట్ అయింది, ఒక ఉద్యమంగా స్టార్ట్ అయ్యి అది కూడా పొలిటికల్ పార్టీల్లో ఉన్న బ్యాడ్ అన్నీ కూడా దాంట్లోకి వచ్చినాయి. ఇప్పటికీ ఇట్ ఈస్ గుడ్ పార్టీ. నా దృష్టిలో దే ఆర్ నాట్ డూయింగ్ బ్యాడ్లీ. నా దృష్టిలో ఉండాలి ఇలాంటి కొన్ని పార్టీలు ఉండాలి, అపోజిషన్ ఉండాలి. సో నన్ను అడిగితే ఇలాంటివి ఉంటే ఏంటంటే అధికార పక్షానికి ఒక చెక్ ఉంటుంది. వాళ్ళకి ఒక కళ్ళెం వేసినట్టు ఉంటుంది. లేకపోతే ఒక పార్టీ పవర్ఫుల్ అయిపోయి వాళ్ళు ఏం చేసినా చెల్లిపో మా మాటే శాసనం, మేము ఏం చేసినా నడిచిపోతుంది అనే ఫీలింగ్ అయితే ఉండకూడదు కదా. అది బేసిక్గా అలాంటిది ఉండకూడదని నేను భావిస్తున్నాను. మన దేశంలో అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు, కాంగ్రెస్ కానీ ఎవరు స్ట్రాంగ్గా లేదు. సో ఉండాలి. రూలింగ్ పార్టీ ఈజ్ డూయింగ్ వెల్. బీజేపీ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వెల్. ఐ అప్రిషియేట్ బీజేపీ రూల్లో కరప్షన్ తక్కువగా ఉంది, స్ట్రాంగ్ గవర్నమెంట్. వాళ్ళు ఎమోషన్స్ అప్పీల్ చేస్తారు, చాలా సోషల్ మీడియాను వాడుకుని చాలా కొంత దుష్ప్రచారాలు జరుగుతాయి. ఇవన్నీ కొంత చెడు కూడా ఉంది, కానీ పార్టీ బాగుంది. కానీ వాళ్ళకి కూడా కళ్యాలు వేయాలంటే ఇలాంటి ఇనిషియేటివ్ కావాలి. చాలామంది ఏంటంటే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు దీనికి పొంగిపోయి దీన్ని విపరీతంగా హైప్ చేస్తున్నారు. నేను అలా హైప్ చేయదలుచుకోలేదు. నేనంటే ఇలాంటి ఇనిషియేటివ్ ఉండాలి. ఇది కేవలం ఒక ప్రెషర్ గ్రూప్గా ఉండాలి. ప్రెషర్ గ్రూప్గా ఉంటే ఏంటంటే
ఏదైనా మనకి రాజకీయాల్లో ఏదైనా చెడు జరిగితే దాన్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే మీడియా చేయట్లేదు ఇప్పుడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయట్లేదు, ఈవెన్ యూట్యూబర్స్ కూడా చేయట్లేదు. అందరూ ఎవరికి వాళ్ళు ముద్ర వేసుకొని ఎవరికి ఎజెండాని వాళ్ళు ఫాలో అవుతున్నారు. పొలిటికల్గా చెప్తున్నాను. సో దాన్ని బట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటివి ఉంటే ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు హైలైట్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాలిటీ ఉంది. ఏదైనా సోషల్ మీడియా ఇస్ ఎ పవర్ఫుల్ టూల్, చాలా పవర్ఫుల్ టూల్. దీన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇలాగే స్టార్ట్ అయినాయి ఉద్యమాలు. ఇప్పుడు ఇటలీలో 2005లో ఒక 5 స్టార్ మూవ్మెంట్ అని స్టార్ట్ అయింది. ఒక కమేడియన్ ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాడు. 2005లో స్టార్ట్ అయింది. 2018కి అది ఆ దేశంలో లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. ఒక బ్లాగ్గా స్టార్ట్ అయింది. సో సోషల్ మీడియా వాడుకుని ఎలా మనం రాజ్యాధికారాన్ని చేదిక్కించుకోవచ్చు అనేదానికి అదొక ఎగ్జాంపుల్. మన పొరుగు దేశాల్లో చూడండి, నేపాల్లో జెన్జీ మూవ్మెంట్, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఒక యంగ్ ప్రైమ్ మినిస్టర్ని పెట్టారు. అలాగే శ్రీలంకలో, బంగ్లాదేశ్లో కూడా ఆల్మోస్ట్ ఇలానే జరిగింది. సో ఈ జెన్జీ ఉద్యమం రావాలంటే జెన్జీలో ఆ చైతన్యం తీసుకురావాలి. ఇవన్నీ దీంట్లో మీరు ఏదో రాజ్యాధికారం చేదిక్కించుకోవాలని చెప్పట్లేదు. ప్రెషర్ గ్రూప్గా ఉండాలి. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలు చెడ్డ పనుల్ని హైలైట్ చేయాలి, వాటికి కళ్ళెం వేయగలగాలి. అది ఇవి చేయాల్సిన పనులు. సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉంది. దాంట్లో సోషల్ మీడియాలో దానికి ఒక పర్పస్ లేకుండా ఒక డైరెక్షన్లో వెళ్ళట్లేదు. ఇలాంటి ఇనిషియేటివ్లు ఉంటే ఇప్పటికే కాక్రోచెస్ సాంగ్స్ వస్తున్నాయి. కొంతమంది ఆ కాక్రోచ్ వేషాలు వేసుకుని చాలా జరుగుతున్నాయి. ఇందాక జస్ట్ నేను అట్లా బ్రౌజ్ చేస్తే నాకు చాలా యాక్టివిటీగా అనిపించింది. సో ఇది యూత్ ఇప్పుడున్న సిస్టంలో ఉన్న కుళ్ళు మీద తిరగబడడానికి దీన్ని వాడుకోవాలి. అందుకని పొలిటికల్ పార్టీగా రాజ్యాధికారంగా ఒక కళ్ళెం, ఒక చెక్ పెట్టాలి. ఏదైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి డిసెంట్ అంటే మీరు ధిక్కారం అనేది డెమోక్రసీలో చాలా అవసరం. డిసెంట్ ఉండాలంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ ఉండాలని నా అభిప్రాయం. అంతవరకే ఈ పార్టీని నేను సమర్థిస్తాను, ఈ ఇనిషియేటివ్ నేను సమర్థిస్తాను. అంత మించి కాదు. అతను ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశాడు, అతను డిజిటల్ దాంట్లో పనిచేసాడు. అందుకనే దీన్ని చాలా చక్కగా నడిపిస్తున్నాడు అభిజిత్ దిప్కే. ఓకే, అతని బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావచ్చు. ఇప్పటికే అతని మీద కొన్ని సోషల్ మీడియాలో వాట్సాప్ పోస్టులే వస్తున్నాయి. వీళ్ళంతా ఎలక్షన్స్ ఓడిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ చేరారు. దీని వెనకాల కేజ్రీవాల్ ఉన్నాడు, లేకపోతే తృణమూల్ ఉన్నారు, ఎవరెవరో ఉండొచ్చు. ఇంత ఈజీగా రాదు. దీని వెనకాల ఎవరో కొంతమంది పెద్ద తలకాయలు ఉండొచ్చు. కానీ ఈ ఇనిషియేటివ్ పర్సే ఈజ్ గుడ్. ఇలాంటి ఇనిషియేటివ్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇది కాక్రోచ్ కావచ్చు, ఇవాళ మరొకటి కావచ్చు. బొద్దింక అనగానే బొద్దింక మనకి ఎవరికి హాని చేయదు, డైరెక్ట్గా హాని చేయదు. కానీ బొద్దింక చూస్తే మనం ఇరిటేట్ అవుతుంది, దాన్ని చంపేయడానికి ట్రై చేస్తాం. చంపినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంట్లో మీరు ఎంత పెస్ట్ ట్రీట్మెంట్ చేయించినా బొద్దింకల్ని మీరు ఆపలేరు. అలాగే ప్రజల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని, ప్రజల్లో ఉన్న అసమ్మతిని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎవ్వరు కూడా అడ్డుకట్ట వేయలేరు. అది ఏదో ఒక రూపంలో ఇలాగా ఒక వేదిక, ఒక వెంట్ దొరుకుతుంది వాళ్ళకి. అలాంటి వెంట్ ఇప్పుడు దొరికింది. ఈ వెంట్ని మనం కూడా అంటే మీరు పార్టీలో చేరిపోమని అనట్లేదు. దీన్ని మీరు ఒక రైట్ పర్స్పెక్టివ్లో తీసుకోండి. ఇదేదో బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన ఒక పుట్టగొడుగుగా భావించకండి. ఇలాంటి ఇనిషియేటివ్ ఈరోజు కాక్రోచ్ని దీన్ని ఖచ్చితంగా అణిచేస్తారు. ఈ కాక్రోచ్ మీద పెస్ట్ కంట్రోల్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు సామ్రాజ్య యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా ఎక్కువసార్లు కొనసాగలేదు. కానీ ఇలాంటి ఇనిషియేటివ్స్ రావాలి. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ టూల్. దాన్ని యూత్ ఉపయోగించుకోవాలి. యూత్లో ఒక రకమైన చైతన్యం రావాలి. ఇలాంటి పాలిటిక్స్లో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని అడ్డుకోవడానికి యూత్ ముందుకు రావాలి. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా కూడా రావాలని నేను అనుకున్నా. మరి దీని గురించి మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఎపాలిటికల్. మన డిస్కషన్ కూడా చాలా ఆవేశరహితంగా ఒక సివిలైజ్డ్ డిస్కషన్ చేద్దాం.